అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కంజుల శ్రీవర్షిని. నేను ఒక ఈఎన్టీ డాక్టర్ని. మనం గత కొన్ని వారాలుగా నర్సరావుపేటలోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్ వారి తరపున చెవి, ముక్కు, గొంతు సమస్యలు, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి ఎటువంటి సర్జరీలు కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం మనం గత కొన్ని వారాలుగా. ఈరోజు మనం చిన్నపిల్లల్లో తరచుగా చూసేటువంటి ఇబ్బంది అయిన టాన్సిల్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఎందుకు వస్తాయి, టాన్సిల్స్ అనగా ఏంటి, అసలు తీయించాల్సిందేనా, తీయించకపోతే ఏమవుతుంది, అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఎదుర్కొందాం. మొదటగా టాన్సిల్స్ అనగా ఏంటి, అవి అసలు ఎందుకు వస్తాయి? టాన్సిల్స్ అంటే నాలుక వెనక భాగంలో మనందరికీ చిన్న కొండ నాలుక లాంటిది ఉంటుంది. ఆ కొండ నాలుకకి అటు ఇటు రెండు బంతుల్లా ఉండేటువంటి వాటిని టాన్సిల్స్ అని అంటాం. అవి ఎందుకు వస్తాయంటే పుట్టిన ప్రతి పిల్లలకి టాన్సిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ టాన్సిల్స్ దేనివల్ల ఏర్పడతాయి అనగా, పుట్టిన ప్రతి ఒక్కరికి టాన్సిల్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ లాంటిదేనండి. అంటే వాళ్ళు తింటున్నప్పుడు కానీ, చిన్నపిల్లలు బయట మట్టిలో ఆడుకుంటున్నప్పుడు కానీ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని అట్లాంటి వాటిని ఆపడం కోసమే మనకు చిన్నప్పుడు టాన్సిల్స్ అనేవి ఉంటాయి. అది ఆ టాన్సిల్స్లో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు, అంటే మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్టివ్ సెల్స్ని వాటిని ఆపడం కోసం అదొక తెల్ల రక్త కణాలు అన్నీ కలిసి ఒక ముద్దలా తయారయ్యి అక్కడ కొండ నాలుగు పక్కన ఉంటాయి. వాటిని మనం టాన్సిల్స్ అని అంటాము. సరే, అవి మరి ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ అనే అనుకుంటున్నాం కదా, మరి ఇంకేంటి వాటి గురించి చిన్నపిల్లలు వచ్చేటువంటి ఇబ్బంది అనేది ఇంకొంతమందికి రావచ్చు. ఈ టాన్సిల్స్ సామాన్యంగా ఈ తెల్ల రక్త కణాలు ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిలో పాల్గొంటాయి. కానీ ఎప్పుడైతే ఈ టాన్సిల్స్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఎప్పుడైనా ఈ టాన్సిల్స్ బాగా ఇన్ఫెక్ట్ అయినప్పుడు, అంటే టాన్సిల్స్లో బాగా చీంబట్టినప్పుడు, లేదా ఈ చిన్నపిల్లలు బాగా ఆడుకుంటున్నప్పుడు, మట్టిలో అది ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక్కోసారి ఏదో చిన్న చిన్న తింటారు, ఆ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏంటి వచ్చేటువంటి సమస్యలు అంటే, గొంతు నొప్పి బాగా ఉంటుంది, అస్సలు ఆహారం మింగుడే పడదు వాళ్ళకి, అది కాకుండా పొడి దగ్గు బాగా వస్తుంది. అండ్ ఈ టాన్సిల్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ మెడ భాగంలో చిన్న చిన్న కాయలు లాంటివి, బిల్లలు లాంటివి కూడా కట్టడం జరుగుతుంది. ఆ బిల్లలు లాంటివి కట్టిన వాళ్ళకి అయితే మాత్రం కంపల్సరీ టాన్సిల్స్ తీయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా టాన్సిల్స్ వదిలేస్తే ఏమవుతుంది, ఈ టాన్సిల్స్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ ఒక్కోసారి స్ట్రెప్టోకోకస్ అని ఒక బ్యాక్టీరియాతో, అంటే అది ఒక క్రిమి పేరు స్ట్రెప్టోకోకస్, దానివల్ల వస్తాయి. ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనం తీయించుకోకుండా ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఈ స్ట్రెప్టోకోకస్ క్రిమి వల్ల వచ్చేటువంటి టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ గుండెకి మరియు కిడ్నీలకు కూడా వ్యాప్తి చెందుతాయి. గుండెలో రుమాటిక్ ఆర్థరైటిస్ అని అంటాము, కిడ్నీల్లో అయితే స్ట్రెప్టోకోకల్ పయోనెఫ్రైటిస్ అని కూడా అంటాము. వాటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇవన్నీ టాన్సిల్స్లో ఇబ్బందులు అని చెప్తున్నాం. ఇంకా చిన్నపిల్లల్లో అయితే ఒక్కోసారి ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో టాన్సిల్స్ ఉంచుకోవడం వల్ల ఏంటి అంటే, టాన్సిల్స్ ప్రతి ఒక్కరికి పుట్టినప్పుడు ఉండి ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నుంచి అవి సైజ్ తగ్గిపోతూ ఉండాలి. బాగా ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేని టాన్సిల్స్ అయితే 10 సంవత్సరాలు, మహా అయితే 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లోపు పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలి. సైజ్ అసలు ఉండకూడదు. వాటి నుంచి గొంతు నొప్పి లాంటివి కానీ, జ్వరాలు కానీ ఎటువంటివి రాకుండా ఉన్నట్లయితే ఆ టాన్సిల్స్ అందరూ ఉంచుకోవచ్చు. వాటిని పెద్ద ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఫీవర్లు అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ టాన్సిల్స్ ఒక్కోసారి మనకు చిన్నప్పుడు అందరికీ టాన్సిల్స్ ఉంటాయి, తర్వాత పోతే ఏమి ఇబ్బంది లేదు మాకు, మళ్ళీ ఇప్పుడు పెద్దయ్యాక, అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే గొంతు నొప్పి మొదలైందని చెప్తారు కొంతమంది. కొన్ని కారణాల వల్ల ఆ టాన్సిల్స్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మీకు ఇన్ఫెక్షన్ ఏదైనా చూపించలేదు కాబట్టి మీకు తెలియలేదు అది దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, లేకపోతే టాన్సిల్స్ అసలు మాకు ఉన్నాయి అనే విషయం కానీ ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఎప్పుడైతే 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో బయటపడతాయి. అది ఎందుకంటే మీరు ఉండేటువంటి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా, కొత్తగా ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండే వాతావరణంలో మీరు ఉన్నట్లయితే వాటి వల్ల వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఆ టాన్సిల్స్ లావ్ అయ్యి అప్పుడు మీకు ఇన్ఫెక్షన్లు తెచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టాన్సిల్స్ వ్యాధి వల్ల తరచూ జ్వరం రావచ్చు, గొంతులో నొప్పిగా ఉండడం వల్ల ఆహారం సరిగ్గా మింగకపోవచ్చు చిన్నపిల్లలు. అది కాకపోతే ఇంకొన్ని చిన్నపిల్లలు ఏంటంటే ఆహారం సరిగ్గా తినకుండా బయట మట్టిలో వాటిలో ఆడుకుంటున్నప్పుడు ఒక్కోసారి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల పక్కనున్న పిల్లలతో పోలిస్తే వీళ్ళ ఎదుగుదల కొంచెం తగ్గినట్టుగా కూడా అనిపించవచ్చు. అండ్ ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ అలానే వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, మేము మందులు వేసుకుంటున్నాం కదా, ఇంకేమిటి ఇబ్బంది అని ఇంకొంతమంది అడగవచ్చు.
దానికి సమాధానం ఏమిటంటే ఒక్కోసారి అలానే వదిలేస్తే ఆ చీమ అనేది పేరుకుపోయి ఆ టాన్సిల్ లోపలే ఇంకొక చీమి గడ్డలా తయారవుతుంది. దాన్ని ఇంట్రా టాన్సిల్లర్ అండ్ అబ్సెస్ అని అంటాము. ఆ లోపల ఇంకో చీమి గడ్డలా తయారవడం వల్ల అది ఇంకొంచెం ప్రమాదకరం అవుతుంది. అంతలా చీమి లోపల ఉంచుకోవడం వల్ల రక్తంలో కూడా మార్పులు వస్తాయి. సరే, ఇంకా ఆ స్టేజ్లో కూడా మేము మందులే వేసుకుంటున్నాం, మాకు బాగానే ఉంది, ఇంకా వదిలేస్తే ఏంటి? ఇంట్రా టాన్సిల్లర్ యాబ్సెస్ కాస్త పెరిటాన్సిల్లర్ యాబ్సెస్ అని అవుతుంది. అది వచ్చిందంటే మీరు నోరు కూడా తెరవలేరు, అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలా పెరిటాన్సిల్లర్ యాబ్సెస్ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా టాన్సిల్స్ తీయించేసుకోవాల్సిందే. అక్కడ వరకు తెచ్చుకోకుండా ముందుగానే ఉన్నట్లయితే చూపించుకుని తీయించుకోవడం మంచిది. పెరిటాన్సిల్లర్ యాబ్సెస్ వచ్చిన తర్వాత కూడా దాన్ని వదిలేస్తే అది పారాఫెరింజియల్ యాబ్సెస్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టాన్సిల్స్ వచ్చిన తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి? చిన్నపిల్లల్లో అయితే అందరిలో ఉంటాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక 8 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆగచ్చు. ఎప్పుడు ఆగచ్చు అంటే వాటి నుంచి గొంతు నొప్పులు లాంటివి కానీ అలాంటివి ఏమి రాకపోయినట్లయితే ఆగచ్చు. అలా కాకుండా పిల్లలు ఏమైనా గురక పెడుతున్నా వాటి నుంచి ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మాత్రం అది ఎంత చిన్న వయసు అయినప్పటికీ తీయించుకోవాల్సిందే. అండ్ వాటికి చేసేటువంటి ట్రీట్మెంట్ కానీ ముందుగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి అనగా, ముందుగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే మామూలు అందరికీ చేసే సాధారణ రక్త పరీక్షలు, ఏఎస్ఓ టైటర్స్ అని ఉంటాయి. ఇందాక చెప్పాను కదండి, స్ట్రెప్టోకోకస్ అని ఒక క్రిమి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. ఇన్ కేస్ ఈ టాన్సిల్స్ ఆ క్రిమి వల్ల వచ్చినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఏఎస్ఓ టైటర్స్ అని ఉంటాయి, అవి చేయించుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా రక్తంలో మనం రక్తం గడ్డగడ్డానికి కావాల్సినటువంటి బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అనేవి ఎట్లా ఉన్నాయి అండ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది చిన్నపిల్లల్లో అయితే. అదే పెద్దవాళ్ళల్లో వచ్చినట్లయితే అండ్ పెద్దవాళ్ళల్లో రావడం కాకుండా కొంతమందిలో టాన్సిల్స్ అనేవి ఒకవైపే వాస్తాయి. కొండ నాలుగుకి అటు ఇటు రెండు వైపులా సమానంగా ఉండాలి, సమానంగా వాయాల్సిన టాన్సిల్స్ కొంతమందిలో ఒకవైపే వాస్తాయి. ఆ ఒకవైపుకు వాయడానికి కారణాలు ఏమిటి అంటే, ఆ ఒకవైపు మాత్రమే ఏదో ఒక క్రిములు అంటే కొన్ని ఉంటాయండి, వైరస్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము, ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియోసిస్ ఇలా కొన్ని ఉంటాయి. వాటిల్లో ఏంటంటే క్రిములు ఒకవైపు ఎక్కువగా చేరతాయి, ఒకవైపే చేరడం వల్ల ఒకవైపే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అలా ఉండదు మాత్రం ఖచ్చితంగా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా తీయించుకోవాలి. ఇంకా ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఆ టాన్సిల్స్కి ఏమన్నా చిన్న మీరు తింటున్నప్పుడు ఏమన్నా ఫారెన్ బాడీస్ అంటే మీరు చికెన్ ముక్కలు అలాంటివి తగిలి లోపల గుచ్చుకుపోయి మీరు పట్టించుకోకపోయినా, లేదు దాంట్లో క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ లాంటివి కానీ ఏమైనా ఉన్నా ఇటువంటి టాన్సిల్స్ అన్ని ఒక సైడే వాస్తాయి. ఒక సైడ్ వాసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తొందరగా తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, దానికి చేయాల్సినటువంటి వైద్య చికిత్స ఏంటి అనగా, బాగా ఎక్యూట్ టాన్సిల్స్ అని అంటాం. అంటే చీమి గారుతూ ఆ నిమిషం చీమి కనిపిస్తూ ఉంటుంది టాన్సిల్స్ లోంచి. దాంతో పాటుగా జ్వరం అది వచ్చి నోరు తెరవలేనంత ఇబ్బంది, ఏది తినలేకపోయినంత ఇబ్బంది ఉన్న వాళ్ళకి మొదటగా ఇంజక్షన్లు అవి పెట్టించుకోవాలి. ఇంజక్షన్లు కానీ కొంచెం హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ రూపంలో కానీ తీసుకుని వాటితో ఆ ఇన్ఫెక్షన్ రేట్లు అట్లాంటివన్నీ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ బ్లడ్ కౌంట్స్ అన్ని నార్మల్గా రావాలి. అండ్ హెమోగ్లోబిన్ కౌంట్ అనేది కనీసం 9 ఉండాలి. 9 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ బ్లడ్ ఎక్కించుకోవడాలు కానీ లేకపోతే ఈ బ్లడ్ పెరగడానికి కావాల్సిన ఐరన్ సిరప్స్ లాంటివి కానీ తీసుకుని అవన్నీ సెట్ చేయించుకున్న తర్వాతే టాన్సిల్ ఆపరేషన్ దాకా మనం వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ సెట్ చేయించుకున్న తర్వాత టాన్సిల్ ఆపరేషన్ చేయించాల్సిందేనా? ఇంకొంతమంది అడిగే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇవి ఇప్పుడు దాకా మనకి ప్రొటెక్టివ్ అని లేకపోతే రోగ నిరోధక శక్తిలో వస్తాయని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్తున్నారు. ఈ టాన్సిల్స్ అనేవి ఎలాంటివి అంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఉండేటువంటి తెల్ల రక్త కణాలతో వచ్చినవి. సో అది మనకి ఒక వాచ్మెన్ లాంటిది. మన ఇంటికి కానీ మన ఇంటికి వాచ్మెన్ ఎట్లా ఉంటారో మన బాడీకి కూడా టాన్సిల్స్ అనేవి ఒక వాచ్మెన్ లాంటివి. కానీ ఎప్పుడైతే వాచ్మెన్ దొంగలా పనిచేయడమో లేకపోతే వాళ్ళే దొంగతనం చేస్తుంటే మనం వాళ్ళని పెట్టుకోవడంలో అర్థం లేదు. అలానే ఎప్పుడైతే టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయిపోయి అవే మనకి చీమి క్రియేట్ చేస్తున్నాయి, అవే లోపల చీమి గడ్డల్లా తయారవుతున్నాయి అంటే అది ఉంచుకోవడంలో ఎటువంటి అర్థము లేదు. సో దాన్ని తీయించుకోవాల్సి ఉంటుంది. అండ్ మన శరీరానికి టాన్సిల్స్ వల్ల ఉపయోగం అనేది ఇందాక నేను చెప్పినట్టు కేవలం ఒక 5-6 సంవత్సరాల వయసు వరకే.
ఆ 5-6 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఆ టాన్సిల్స్ వాటంతటవే బాగా ఆరోగ్యవంతమైన టాన్సిల్స్ అయినట్లయితే వాటంతటవే లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు అంటే కొంతమందిలో 20 సంవత్సరాలకు బయటపడవచ్చు, కొంతమందిలో 30 సంవత్సరాలు బయటపడవచ్చు, ఇంకొంతమందిలో 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల వరకు అటు ఇటు బాగానే ఉండి 6 సంవత్సరం వయసు అప్పుడు కూడా బయటపడవచ్చు. ఎప్పుడు బయటపడినా అవి ఇంకా తీయించేసుకోవడమే, వాటితో పనే ఉండదు. అవి ఇన్ఫెక్ట్ అయిపోయి మీ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని వాటిని పాడు చేయడం తప్పితే ఇంకేం పని లేదు వాటితో. అండ్ ఇంకొకటి, ఇక్కడ టాన్సిల్ చేసే విధానాలు ఎలా ఉంటాయి అనేది ఇంకొక ప్రశ్న. ఇంకొంతమంది అడుగుతున్నారు, మెడ మీద ఘాటు పెడతారు. అసలు మెడ మీద ఘాటు పెట్టేటువంటి విధానమే లేదు, ఆ పద్ధతే లేదు. కాకపోతే టాన్సిల్ చేయడానికి రకరకాల విధానాలు ఉంటాయి. పాతకాలంలో ఏంటంటే మనకి ఎండోస్కోప్లు, మైక్రోస్కోప్లు, వాటికి తాలూకు వాడేటువంటి బ్లేడ్లు లేవు కాబట్టి ఈ టాన్సిల్స్ తీయడం కోసం పాత విధానాలైనటువంటి కోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం. అంటే ఆ కటింగ్ కూడా చాలా అంత నీట్గా ఉండదు. ఇప్పుడు బల్ల మీద మనం ఏమైనా కన్నం పెట్టాలంటే సుత్తితో కొడితే బల్లంతా పాడవుతుంది. అలా కాకుండా చిన్న చిన్న కన్నాలు ఎలా పెట్టాలో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అట్లాంటివే ఉంటాయి. ఈ క్లాసికల్ టాన్సిలెక్టమీలో ఏంటంటే రక్తం ఎక్కువ పోతుంది, మారడానికి టైం పడుతుంది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ వేరే మనకి ఇంకొక కోబ్లేటర్లని, లేజర్లని మిషన్లు వచ్చినాయి. ఈ కోబ్లేటర్ టాన్సిలెక్టమీ కానీ లేజర్తో కానీ అసలు ఎటువంటి వేడి రాదు. వేడి చాలా కట్టింగ్ కూడా చాలా ప్రిసైజ్గా ఎక్కడ కట్టింగ్ కావాలో అక్కడే ఉంటుంది. అండ్ టాన్సిల్స్లో ఎటువంటి రక్తము పోదు. సో రక్తం పోదు కాబట్టి వాళ్ళల్లో అయితే హెమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉన్నా సరే చేయించుకోవచ్చు. కోబ్లేటర్ వ్యాండ్స్ కానీ లేజర్ వ్యాండ్స్ కానీ వాడినట్లయితే రక్తం ఎంత తక్కువలో ఉన్నా సరే ఆ టాన్సిల్ సర్జరీలు చేయించుకోవచ్చు. ఆ రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అవి వాడి చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే ఆ కట్టింగ్లోనే తేడా ఉంటుంది కాబట్టి అది మానడం కూడా తొందరగా మానుతుంది. ఇంకా లేజర్ కంటే కూడా బెటర్ ఏంటంటే కోబ్లేటరే. కోబ్లేటర్తో ఎందుకు బెటర్ అంటున్నామంటే లేజర్ ఏంటంటే ఒక వేడి లాంటిది, ఒక వేడితో ఆ టిష్యూని అంతా కట్ చేసుకుని తీసుకొస్తుంది. బట్ కోబ్లేటర్ అలా కాదండి. కోబ్లేటర్ వల్ల ఏంటంటే ప్లాస్మా టెక్నాలజీ అని అంటాం. ఆ కోబ్లేటర్ ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ లాంటిది తయారు చేసుకుని వచ్చి టిష్యూస్ అంటే టాన్సిల్ టిష్యూ మొత్తాన్ని దాంట్లో ఎటువంటి వేడి లేకుండా చుట్టుపక్కల వాటికి కూడా ఎటువంటి వేడి తగలకుండా చాలా నీట్గా కట్ చేసుకుని తీసుకొస్తుంది. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. సో మా సజెషన్ ఏంటంటే కోబ్లేటర్ టాన్సిలెక్టమీ చాలా బెటర్. సరే, టాన్సిలెక్టమీ గురించి మాట్లాడుతున్నారు, తీయించుకోమనే మాట్లాడుతున్నారు. అసలు రాకుండా ఏమీ చేయడానికి ఉండదా? నివారణ ఏంటి? చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలకి ఈ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు లాంటివి కొంచెం ఇవ్వడం తగ్గించాలి. బాగా వెలుతురు లాంటివి ఉండే ఏరియాస్లో ఉండేలా చూసుకోవాలి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ తగిలేలా పిల్లలు ఏమైనా తింటున్నా సరే, ఏదైనా ఎక్కువగా మట్టిలో వాటిలో ఆడుకుంటూ అవి తింటున్నా సరే కొంచెం జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి. అలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే 80% మందిలో టాన్సిల్స్ మనం నివారణ చేయవచ్చు. ఇదంతా విన్న తర్వాత ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వచ్చి మీ దగ్గరలోని చెవి, ముక్కు, గొంతు డాక్టర్ గారిని కలిసి దానికి తగిన మందులు తీసుకుంటూ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలా తగ్గించుకోవడానికి అవ్వట్లేదు, సంవత్సరానికి ఒక 7 సార్లు అయినా వస్తుంది, లేకపోతే 2-3 సంవత్సరాలకు కలిపి ఒక 5 సార్లు, ప్రతి సంవత్సరంలో ఒక 5-6 సార్లు వస్తుంది, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఇంత ఎక్కువగా తరచుగా వస్తున్న వాళ్ళు అయితే మాత్రం సర్జరీ చేయించుకోవాల్సిందే. మన నర్సరావుపేటలో ఉన్న కొండవీడు ENT హాస్పిటల్స్ వాళ్ళకి అద్దంకిలో, మాచర్ల, మాటూరులో కూడా బ్రాంచ్లు ఉండడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇబ్బందితో బాధపడుతున్నట్లయితే వచ్చి చూపించుకుని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి.